హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసాన్ని హరిహర మాసం, నియమాల మాసం అని కూడా అంటారు. శివకేశవులను ఇద్దరిని ఏకకాలంలో పూజించే పుణ్యాన్ని పొందే మాసం ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే, కార్తీక శనివారాల్లో విష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. అన్ని మాసాల కంటే అత్యంత పవిత్రమైన మాసం, పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో చేసే స్నానాలకు, దీపాలకు, దానాలకు, జపాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తారో అలాంటి వారికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఏడాది మొత్తం పూజలు చేస్తే ఎంత ప్రతిఫలం లభిస్తుందో కేవలం ఈ ఒక్క నెలలో పూజలు చేస్తే అంత ప్రతిఫలం వస్తుందని నమ్మకం. ఈ మాసంలో నియమనిష్టలతో పరమేశ్వరుని పూజిస్తే జన్మ జన్మల దరిద్రం పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అయితే ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ కార్తీక మాసంలో కొన్ని పనులు అసలు చేయకూడదు అని పండితులు తెలియజేస్తున్నారు. మరి కార్తీక మాసంలో చేయకూడని ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. కార్తీక మాసంలో శివునికి చేసే పూజలకి కొండంత ఫలం లభిస్తుందని, కార్తీక మాసంలో శివునికి అభిషేకాలు, మారేడు దళాలు సమర్పించిన శివ కటాక్షం లభిస్తుంది అంటారు. ఈ మాసంలో కార్తీక స్నానం, తులసి పూజ, శివకేశవుల స్తోత్ర పారాయణం, పౌర్ణిమ ఏకాదశిలలో చేసే సత్యనారాయణ వ్రతం అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసం, ఎన్నో పుణ్య ఫలితాలను ఇచ్చే మాసం. ఇది సాక్షాత్తు పరమశివుడికి ఎంతో ఇష్టమైన మాసం. అయితే ఈ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. తెలియక అయినా సరే కార్తీక మాసంలో ఈ తప్పులు చేస్తే శివుడికి కోపం వస్తుంది, తరువాత మీరే కష్టాలను అనుభవిస్తారని పండితులు చెబుతున్నారు. మరి కార్తీక మాసంలో ఎలాంటి తప్పులు చేయకూడదు అని వేద పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు. ఈ నియమం పెళ్ళి అయి చాలా ఏళ్ళు అయి పిల్లలు పెద్దవారు అయిన వారికి కుదురుతుంది. అందరూ పాటించాలా అంటే అవసరం లేదు. అది మీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి, మీ వ్యక్తిగత విషయాలను మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కార్తీక మాసం అంతా బ్రహ్మచర్యం పాటించలేని వారు కనీసం కార్తీక సోమవారాల్లో, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజుల్లో బ్రహ్మచర్యం పాటించండి. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఇంట్లోని ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఏడవకూడదు, సంతోషంగా ఉండాలి. దీనివలన దేవదేవుడైన శివుడు ప్రసన్నమవుతాడు. అలాగే కార్తీక మాసంలో స్త్రీలు ఇంటిని పరిశుభ్రముగా ఉంచుకోవాలి. భార్యాభర్తలు గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండి కుదిరినప్పుడల్లా కూడా కలిసి పార్వతి పరమేశ్వరులను పూజించుకోవాలి. అలాగే కార్తీక మాసంలో సూర్యోదయం అయ్యేంత వరకు కూడా నిద్రపోతూ ఉండకూడదు. ఉదయం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిద్రలేచి స్నానం చేసుకుని శివుడిని ఆరాధించుకోవాలి. అలాగే ఆడవారు కార్తీక మాసంలో పగటిపూట నిద్రించకూడదు. అలాగే ఈ కార్తీక మాసంలో మగవారు కటింగ్ చేయించుకోకూడదు, అలాగే గుండు చేయించుకోకూడదు. కార్తీక వ్రతం చేసేవారు నెల రోజులు కూడా నేల మీదే నిద్రించాలి. తలకు నూనె పెట్టుకోకూడదు. కార్తీక మాస వ్రతం చేసేవారు తప్పకుండా ఈ నియమాలను పాటించాలి. ముందే నేను ఈ నియమాలు పాటిస్తాను అని దేవుడి దగ్గర చెప్పుకొని కార్తీక వ్రతాన్ని స్టార్ట్ చేయాలి. మధ్యలో వ్రతభంగం జరిగితే మాత్రం చాలా కష్టాలు ఎదురవుతాయి. కనుక ముందే మీరు పాటించగలరో లేదో ఆలోచించుకొని అప్పుడు ఆ నియమాలను దేవునికి చెప్పుకోండి. మేము నెల రోజులు చేయలేము అనుకునేవారు పాడ్యమి రోజు
పౌర్ణమి, ఏకాదశి రోజు ఆఖరి రోజున ఈ నియమాలను పెట్టుకోండి. నేను చేయగలను అనుకున్న వాళ్ళే నెల రోజులు చేయండి, లేదా 4 సోమవారాలు పౌర్ణమి చేసి పూర్తి ఫలితాన్ని పొందండి. ముఖ్యంగా స్త్రీలు కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. కార్తీక సోమవారం, పౌర్ణమి, ఏకాదశి ఇలా పర్వదినాలలో ఆలయాలలో దీపాలు పెడుతుంటారు కదా. అలా దీపాలు పెట్టేటప్పుడు ఉన్న దీపాలను పక్కకు తోసేసి దీపాలు పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా చేయకండి, అది చాలా తప్పు. ఆడవారు ఆలయాలలో ఎక్కువేసి దీపాలు పెట్టకుండా, అంటే మనం ఆలయంలో దీపాలు వెలిగిద్దాము అనుకున్నప్పుడు ఎక్కువగా కాకుండా 1, 2 దీపాలు పెట్టండి చాలు. అలా అయితే గుడిలో అందరూ దీపాలు వెలిగించుకోవడానికి ప్లేస్ ఉంటుంది. మీరు ఒకవేళ దీపాలు వెలిగించలేకపోయినా కొండెక్కుతూ ఉన్న దీపంలో నూనె పోసినా లేదా వత్తి వేసినా చాలు. దీపం వెలిగించినంత ఫలితం వచ్చేస్తుంది. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ నెలలో దీపారాధన చేసి శివుడిని నియమ నిష్టలతో పూజ చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కోరిన కోరికలు నెరవేరి అంతా మంచి జరగాలంటే ఈ కార్తీక మాసంలో కొన్ని పనులు చేయకూడదు. అందులో మొదటిది మాంసాహారం తినకపోవడం. నెల రోజులు ఈ మాంసాహారం జోలికి వెళ్ళకూడదని పద్మపురాణం చెబుతుంది. అలాగే ఉల్లిపాయను, వెల్లుల్లి, ముల్లంగి, గుమ్మడికాయ, వంకాయ, దుంపలు, అలాగే ద్విదళ ధాన్యములు తినకూడదు. అంటే 2 బద్దలుగా ఉండే పప్పులు, పెసలు, మినుములు, శనగపప్పు తినకూడదు. అలాగే నువ్వులు, ఇంగువ కూడా తినకూడదు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే ఆదివారాల్లో కొబ్బరి, ఉసిరి తీసుకోకూడదని పెద్దలు చెబుతున్నారు. అలాగే ఇతరుల ఎంగిలి, చద్దన్నం తినకూడదు. అలాగే కార్తీక వ్రతాన్ని ఆచరించేవారు 3 పూటల భోజనం చేయకూడదు. కేవలం 1 పూట మాత్రమే భోజనం చేయాలి. మిగిలిన సమయంలో పాలు మరియు పండ్లను మాత్రమే తీసుకోవాలి. అలాగే పరుపుల మీద పడుకోకుండా నేల మీదే నిద్రించాలి. వీలైనంత వరకు అనవసరపు మాటలు మాట్లాడుకోకుండా మౌనంగా ఉంటూ శివనామస్మరణ చేస్తూ ఉండాలి. ఈ కార్తీక మాసంలో తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇదే మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున తులసి కళ్యాణం నిర్వహిస్తారు. కాబట్టి ఈ సమయంలో తులసిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు లభిస్తాయి. కాబట్టి ఈ మాసంలో ఎట్టి పరిస్థితులలోనూ తులసి దళాలను త్రుంచకూడదు. ఈ మాసంలో శివాష్టోత్తరం, లింగాష్టకం, బిల్వాష్టకం, శివస్తోత్రం వంటివి పఠించడం వలన సకల శుభాలు చేకూరుతాయి. కార్తీక మాసంలో నదీ స్నానం చేయటం వల్ల జీవితంలో ఆనందము, ఐశ్వర్యము, ఆరోగ్యము, మానసిక ప్రశాంతత లభిస్తాయి. కార్తీక మాసంలో దీపదానం, తులసి పూజ, నేలపై పడుకోవటం, పప్పులను త్యజించడం, ఆత్మ నిగ్రహం, ఆహారం మితంగా తినాలి. కార్తీక మాసంలో తులసిని పూజించి తులసి ముందు దీపం వెలిగించటం వలన విష్ణువు ప్రసన్నమవుతాడు. ఈ మాసంలో ధార్మిక చర్యలు, దాన ధర్మాలు చేయటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో దైవిక ఆశీర్వాదాలు కోరుతూ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. ఇలా కార్తీక మాసంలో ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడితే మీరు చేసే పూజలకు 100% ఫలితం వస్తుంది. ఆ పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు. మరి విన్నారు కదా, మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ తప్పులు చేయకుండా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.